చెప్పరా రే చెప్పరా డైరెక్టర్ గారు. ఈ యాక్టర్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి చంద్రన్ గారికి చిరు సత్కారం. అదే అలాగే ఆర్గనైజర్ బుత్స సురేష్ కుమార్ గౌడ్ గారు చిరు సత్కారం. ఆర్గనైజర్ బుత్స సురేష్ కుమార్ గారికి చిరు సత్కారం. హలో పవన్, ఏమిటి ఒంటరిగా ప్రచారాలు చేస్తున్నారు? ఎవరైనా జంటగా దొరుకుతారేమోనని. మీకేం తక్కువ పవన్, మీరు నెంబర్ 1 డాన్స్ మాస్టర్. సినిమాలో ట్రై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రోజా, ఆ రోజు నువ్వు నాకన్నా డాన్స్ బాగా చేసావు. ఈరోజు మనం కలిసి డాన్స్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏదో టీవీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని. ఎంతవరకు వచ్చింది? అవును పవన్, ప్రాక్టీస్ చేస్తున్నాను. రోజా, ఈ మధ్య కనిపించట్లేదు. పంపదీసి ఏదైనా సినిమాలో ట్రై చేస్తున్నావు ఏమిటి? అబ్బే అదేం లేదు పవన్, నా సంగతి అలా ఉంచు. ఏంటి ఈ మధ్య తమరు రోడ్ల వెంట తిరుగుతున్నారని నా ఫ్రెండ్ దేవిశ్రీ చెప్పింది. ఎవరు? దేవిశ్రీయా? దానికి పని పట్టలేదు. ఎప్పుడు ఎవడెక్కడ తిరుగుతున్నాడని చూడటమే దాని పని. అది సరే కానీ నీవు కనిపించకుండా పోయేసరికి నాకే డౌట్ వచ్చింది. పవన్, మరో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? పంపదీసి ఎవరినన్నా లైన్లో పడేసావు ఏమిటి? అబ్బా పవన్, నువ్వు ఎప్పుడు ఇంతే, ప్రతిదీ జోక్లా తీసుకుంటావు. మన కాలేజీ ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు కదా, తను బెజవాడ సిటీలో కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎవడు? ప్రసాదా? మన ప్రసాదా? వాడు పోలీస్ ఆఫీసర్. నీకలా తెలుసు రోజా? మొన్న రాకేష్ గొడవ చేస్తుంటే ఈశ్వర్ వచ్చి రక్షించారులే. అది సరే, నీ పని బెటరు రోజా. మీ నాన్న డబ్బులు ఇచ్చి ఈ కాలేజీకి పంపుతున్నాడు. మా నాన్న ఉన్నాడు, రోజు నన్ను తిట్లు పురాణమే. సాయంత్రం అయితే మనం గోడ దూకి ఇంట్లోకి వెళ్ళటమే. అబ్బా పవన్, ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అయినా మనకెవడు ఉద్యోగం ఇచ్చేది? అయినా నేను చేయాలి కదా ఉద్యోగం. అయినా ఈ మధ్య తమరు కాలేజీ గేట్ల వద్ద రోడ్ల వెంట తిరుగుతున్నారని నీ ఫ్రెండ్ భాస్కర్ చెప్పారులే. ఎవడు? భాస్కరా? వాడి సంగతి నాకు బాగా తెలుసు. వాడు బాబు సంపాదిస్తుంటే తిని రోడ్లంబడ తిరుగుతూ ఉన్నాడు. అబ్బో, తమరు సినిమాలు చూస్తూ షికార్లు చేస్తూ చదువుకుంటున్నారు. సరే, అది సరే కానీ రోజా, నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా? నేనేమి అనుకోను కానీ అడుగు. ఏమి లేదు, ఇంత అందంగా ఉన్నావు కదా, ఏం ఆడుతున్నావు అని. రే పవన్, నేనెలా ఉంటే నీకెందుకురా? అది కాదు రోజా, నేను కూడా వాడి నీలాగా అందంగా ఉండి ఈ కాలేజీలో లేడీస్ అంతా నా వెంట క్యూలో పడతారని. అబ్బో, ఆశ బాగానే ఉంది పవన్ కి. ఉండదమ్మా, ఈ అన్నపూర్ణ కాలనీలో యూత్ కుర్రోడ్నమ్మా. రే ఒరే, నువ్వు యూతా? అది కాదు రోజా, నేను కూడా నీలాగా అందంగా ఉండి అమ్మాయిలంతా నా వెంట పడతారని నాకు ఒక చిన్న ఆశ. రోజా, ఒక్కసారి ఇలా రా. మీ ఆడవాళ్ళ అందమంతా మీ కళ్ళలో ఉంటుందని నా ఫ్రెండ్ సమీరా చెప్పింది. అది చెప్పిందా లేక నువ్వే చెప్తున్నావా? అదే చెప్పింది. అది మరి మా వాళ్ళలో ఉండే అందం. నన్ను అడుగు, నేను చెప్తాను. నీ బొంద, నువ్వు చెప్తే నాకు ఒక్కటి కూడా లైన్లో పడదు. ఎందుకు? నా వెంట తిరుగుతున్నావనా? కరెక్ట్గా చెప్పావు రోజా. నీ వెంట తిరగటం మానేసి రేపటి ఈ సంధ్య వేళలో లేడీస్ అంతా నా వెంట పడతారని. ఏంటి కలలు కంటున్నావా? అవును రోజా, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చింది. ఏంటో అది? నేను ఐశ్వర్య పెళ్లి చేసుకున్నట్లు. అవును, అప్పుడు అభిషేక్ బచ్చన్ వచ్చి 4 తగిలించి ఐశ్వర్యరాని తీసుకెళ్ళినట్లా. రోజా,
నీకన్నా చాలా అందమైన అమ్మాయి నా కల్లోకి వచ్చిందని నీ కుళ్ళు కదూ. ఏమో బాబు, ఇంటి దగ్గర మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తున్నాను. రోజా, ఎప్పటికైనా నీ మెడలో పూలమాల వేసి నీ మెడలో మూడు వేసి యువరాణిని చేసుకుంటాను. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, చేయమన్నది కుంభమేళ. ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాలా, హంసలలన చెరుకోన కోరికల తీరానా, గొడవే నిరంతర ఇరువురి తరువే సగం సగం, పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం తోం తోం, ఇంద్రధనుసు మంచం నిమ్మంది వయసు లంచం, పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం, తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా, మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాల, రగిలే గులాబీవే మగ నుడి సభకే జవాబువే, తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే, శోభనాల బాల ముందుంది ఇంకా చాలా, జాజుల మజాల పూగంధం పూయాలా, తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ.
चमकिते सितारा शृंगार शुक्र तारा నడుము ఏకుతారా సిపతని సపలికేరా అందరూ చూస్తున్నా మన అన్నపూర్ణమ్మ వాళ్ళు కత్తి లాంటి కుర్రోళ్ళకి కత్తి లాంటి విలన్ కమింగ్ ఈస్ కమింగ్ శివ శివ కత్తి లాంటి కుర్రోళ్ళకి కత్తి లాంటి విలన్ కమింగ్ కమింగ్
దుర్గా ఏరా ఎక్కడ వాడు బంధిస్తానని శబ్దం చేసిన ఆ పోలీసుడు వాణ్ణి మన గృహంలో బంధించాం టైగర్ వెళ్ళి లాక్కొని రండి. ఏరా నువ్వా నన్ను అరెస్ట్ చేస్తానని శబ్దం చేసిన ఆ మొనగాడివి. ఇన్స్పెక్టర్ పరశురాం పేరు చెబితేనే అందరూ అడెళ్ళిపోతారు. నిన్ను అరెస్ట్ చేయడం నాకు పెద్ద విషయం ఏమి కాదు. రే పిల్ల కుంక, నా అనుభవం అంత వయసు లేదు నీకు. మర్యాదగా మా వాళ్ళని జమాములు తీసుకొని వెళ్ళిపో, బ్రతికిపోతావు. ముష్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటానికి వచ్చిన ఆఫీసులు కాదురా. మిస్టర్ పరశురాం, మద్దతులు చేసి చాలా కాలం అయింది. మర్యాదగా నాతో చేతులు కలుపు, నిన్ను సీఎం చేస్తా. నీలాంటి అడవి దొంగల్ని పట్టుకోవడానికి ఈ గవర్నమెంట్ నన్ను ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఆఫీసర్. రేసు వర్క వచ్చా నా సంగతి తెలియక వాగుతున్నావు. నిన్ను ఇప్పుడే ఇక్కడే పంపించే ఈ టైగర్ సేవ్ అంటూ తెలిసేలా చేస్తా. నీ అందం చందాలతో నన్ను ఆనందపరచు. బాగున్నారా? ఎవరు పలకరేంది? ఫుడ్ తినలే? బంగారకాను నా వల్లు సింగారకాను మీద గుండాగు తోడి పెడతావా నీ గడత తోడి పెడతావా బంగారు కొండ మీద శృంగార కోటలోనా చిలకొంది తెమ్మంటావా చిలకొంది తెమ్మంటావా హారాల నగరిస్తా
హారాలకి అగ్రహారాలు రాసిస్తా అందాల పని ఉంది నువ్వు చూసుకో నీ కళ్ళాక పని ఉంది నన్ను చూసుకో బంగారు కాను నా ఒళ్ళు సింగారగాను వరహాల వందితో విరహాలు నీకే తరాల ముంగితో రాగాల మేలైన సరుకుంది మేలమాడుతో ఓ గీటి రాయి మీద తడికి చూసుకో నా ఒళ్ళు సింగారగాను జోరు మీద ఉన్నాను జోడ కడతావా పాల మీకడంత తోడి పెడతావా టైగర్ శివ టైగర్ శివ టైగర్ 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 శివ టైగర్ శివ బాబ్జీ దుర్గా బాబ్జీ నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? ఈ బాబ్జీ రణరంగంలో దిగినాక సిటీలో ముగించుకొస్తాడు. దుర్గా నీకు అప్పగించిన డీల్ ఎంతవరకు అయింది? టైగర్ ఈ దుర్గా తలుచుకుంటే కాని పని అంటూ ఏదీ లేదు. ఎంతటి మనగాడు ఎదురొచ్చినా వాడి తల తెగనరికి మన పని సెటిల్ చేసుకొస్తా. దుర్గా బాబ్జీ మీరిద్దరు నాకు అండగా ఉండబట్టి ఈ అడవిలో నా బిజినెస్ సక్రమంగా సాగుతుంది. మరొక విషయం, రేపు జరగబోయే ఎలక్షన్ లో మన మిత్రుడు నాగిరెడ్డిని గెలిపించే బాధ్యత మీ ఇద్దరిది. దానికి ఎన్ని ప్రాణాలైనా తీసి మన వాడిని గెలిపించాలి. నాగిరెడ్డిని గెలిపించే బాధ్యత మాది. కార్తీక్ అనే కుర్ర కుంక ఈ మధ్య మాకు బాగా తలనొప్పిగా తయారయ్యాడు. టైగర్ ఎలాగైనా వాడిని మన దారిలోకి తీసుకురావాలి. బాస్ ఎవడో కొత్తగా కమిషనర్ వచ్చాడంట. మన ఫ్రెండ్ రాజేష్ ని అరెస్ట్ చేస్తామని శబ్దం చేస్తున్నాడు. బాబ్జీ మన వ్యాపారాలు కట్టు తగిన వాడెవడైనా సరే పైకి పోవాల్సిందే. మర్యాదగా చెబుతా, వింటాడా? వింటాడు. లేదా వాడిని నిలువలు నరికి సింహద్వారానికి వేలాడదీస్తా. వాడికి మన సంగతి పూర్తిగా తెలియక తెగ రెచ్చిపోతున్నాడు. వాడిని ఎలాగైనా సరే మన నాగిరెడ్డికి చెప్పి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. టైగర్ అన్నా మన బిజినెస్ ని రైడింగ్ చేస్తామని శబ్దం చేస్తున్నాడు అన్నాడు. వాడికి మన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలి. ఈ టైగర్ పేరు సేవ చెబితే హైదరాబాద్ నుండి అనకాపల్లి వరకు అందరికీ హడాల్. నేనేంటో వాడికి తెలిసేలా చేస్తా. ఇద్దరండి మన సరుకు వ్యానికి ఎక్కించండి. అలాగే టైగర్. శివ, రోజు రోజుకి నువ్వు చేస్తున్న ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఆపితే మంచిది, లేదా నా చేతిలో చచ్చిపోతావు. నో టైగర్ శివ, ఎవడా నువ్వు? నిరంతరం మృత్యునాళాలతో దద్దరిల్లే నా స్థావరంలోకి ప్రవేశించి నిన్నే హెచ్చరిస్తున్నావు. ఈ దానికి కొత్తగా వచ్చావా? పనికి మాత్రం పాతవాడినే. నువ్వు చేస్తున్న స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ఈ కార్తీ పేరు చెబితే అంతటి మొనగాడువా? చెప్పే ఉంటాడు. కార్తీక్
కదరా శివ. నీలాంటి కాలయములను కాటికి పంపించే వరకు నిద్రపోడురా ఈ కార్తీక్ కాలరుద్దుడిగా మారి మిమ్మల్ని అందరినీ కైలాసానికి పంపించే ప్లాన్ తయారు చేశాను. ఏ కార్తీక్, నువ్వు కాలరుద్దుడు అయితే నేను వీరభద్రుని. ఈ వీరభద్రుడితో పెట్టుకుంటే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. అల్పాయుడు కాదురా ఈ కార్తీక్. ఒక్క నిమిషం మృత్యు దేవతకు ముచ్చముడలు పడతాయి. చేస్తున్న చీకటి వ్యాపారాన్ని ఒక్కడ వేళతో మిగిలించే వరకు నిద్రపడరా కార్తీక్. పెద్ద హీరోలా పోజులు కొట్ట మాకు, పతనమైపోతావు. నాతో పెట్టుకున్న ఆవిడైనా సరే మీద బతికి బట్ట కొట్టలేదు. నాతో చేతులు కలుపు, నా బిజినెస్ లో నీకు పర్సెంటేజ్ ఇస్తా. నీకుంటే నీకు ఎదురు పడేవాడే ఉండడు. నీ ఒకటి చేతి కదా పని చేసే అసహాయుడు కాదురా ఈ కార్తీక్. కార్తీక్, చివరిసారిగా హెచ్చరిస్తున్నా, కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. అయినా సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టగల సమర్థుండే నువ్వు నన్నేం చేస్తావురా? ఆఖరిసారిగా వాటి నుంచి ఇచ్చి వెళ్తున్నా, మరోసారి వస్తా. కార్తీక్ అంటే ఏమిటో నీకు తెలియజేస్తా. తొక్కి పట్టి లారదీస్తా. లక్ష్మీపాప, నీ అందాలతో నన్ను అదరగొట్టు డాన్స్ తో. సరసకురా దొరా మనోహర, సరసకురా దొరా మనోహర, చిటికిలి వేయగని చటుకున వాలి తీరా, పిటపిట పొంగులతో ఈ సేవకు వచ్చి తీరా, మోతగా మోజుగా తీర్చుకోన తరుణం ఇదేరా. సరసకురా దొరా మనోహర. సరసుడని అహు మనోరమ, సరసుడని అహు మనోరమ, ఎగబడి పొంగులతో దిగదిగలాడితివి, సగదిమ చిందులతో యమతిగ పక్కనేపితివి, తీయని తిమ్మెరు తీర్చివేయగలనే ఇలారా.
ఓహో. ఈ ముందు ఇవాళ చిత్తం నిలువున కమ్మేయరా. కాముడిని నా గదిలో కొలువు చేయించనా, నీ కులుకు బాటిలు కలిపి చుట్టకేయన్నా. వరదల తాపిడితో నువ్వు విరుచుకు పడితే అలా ఎలా అదిసుకు మారినిరా, నీ దూకుడు తాళనురా. కాదని అవునని నన్ను ఆపతరమ్మా వయ్యారి. సరసకురా అలాగే. కురా వస్తున్నా. మనోహరా. సరసుడని ఆహో మనోరమ. నీ పాటి దమ్మున్నవాడు, నీ సాటి మరొమగాడు కనబడనే లేదురా. ఉండగా మజ్జారి మహానుభావ అహో. మొత్తంగా దోచేసుకోవా, కలబడరా దేవరా. కారకలే కారుకొని తలుకు నీకున్నదే, నీ సరుకు ప్రారుమని కొడుకు నాకున్నదే. రసికుల రసికుడవై అతి విసవిసలేలగరా, పెదవుల మధువులపై నీ పదులను చూపగరా. నిండుగా పండుగ చేసుకోరగురురా మజరా. సరసకురా కురా వస్తున్నా. మనోహరా. సరసుడని ఆహో మనోరమ. చిటికిడి వీయుగని నీ చటుకున వాలితిరా. ఎగబడి కొంగులకు జగదిగదిగలాడితివే. మోజగ మోజులు తీర్చుకోన తరుణం ఇదేరా. ఇక రేపు బాయ్ నెక్స్ట్ లైన్ లో ఉండాలయ్యా. ఇది మల్లెల మాసం మలపుల వరం ప్రేమకు తీరం. నీ ప్రాయం మగనుడి సాయం కోరినది. ఈ మల్లెల మాసంలో చలి కొమ్మలలో కాంచన్ శిల్పంలో కలకల్లాడిపోతున్నావు నా కోసం ఏంటి? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నేనా నీ కోసం నీ ప్రేమ కోసం తప్పించే ప్రేమ పూజారిని. మిస్టర్, ఏమిటా మాటలు? ముఖం తెలియని వారితో ఇలాగేనా మాట్లాడేది? అలా మిస్ నా పేరు రోజా. రోజా, నీలా నీ పేరు చాలా అందంగా ఉన్నది. మిస్టర్, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్తున్నా డియర్. మిస్టర్, నా పేరు బాబ్జీ, బ్లేడ్ బాబ్జీ. బాబ్జీ, నీవు కోరుకునే లేడీస్ ఇక్కడ ఎవరూ లేరు. ఎవరో దానికి నువ్వు ఉండవుగా. ఏంటి కలలు కంటున్నావా? కలలకంటూ కటింగ్ లీటు ఈ బాబ్జీకి అలవాట్లేదు. నిన్ను కాలేజీలో చూసినప్పుడే నిన్ను ప్రేమించాను. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇది దొరికావు నాకు. అలాగైతే నేను వెళ్తున్నా. వెళ్ళిపోతే అలా మిస్.
వచ్చిన పని అవ్వాలగా. అయిపోయాక ఒక నిమిషం కూడా ఉండవసరం లేదు. బాబ్జీ ఏమిటా మాటలు? నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. నువ్వు ఎంతమందినైనా ప్రేమించు, నాకు అనవసరం. నాతో ఒక్కసారి గడిపితే చాలు, ఈ జన్మ ధన్యం అవుతుంది. రాక్షసుడిలా ఏమిటా మాటలు? నీదే డైలాగ్. నీ కంటికి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? ఓకే, నువ్వు కాదంటే నీ రాక్షసులా మారి నీలో అందాన్ని అనుభవిస్తాను. నీ ఊహించినట్లు అందరూ ఉంటారనుకోకు. ఈ బాబ్జీ గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు. మర్యాదగా నా మాట విని నా కౌగిలిలోకి లొంగిపో. సుఖాలు చూపిస్తాను. బాబ్జీ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. వచ్చింది వెళ్తాను కాదు మిస్, మరి దేనికి? నీలో అందాన్ని అనుభవించటానికి. నీలాంటి మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు కదా. అందుకే నా మాట విని 5 నిమిషాలు కళ్ళు మూసుకో, సరిపెట్టుకో. లేదా నేను చూస్తున్న ఈ జనం సాక్షిగా, నాకు నేలనిచ్చిన ఈ నింగి సాక్షిగా, నేను నుంచున్న భూమి సాక్షిగా ఈ జీవంతో చేస్తాడి నిరూపించుకుంటా. అలాగైతే నేను వెళ్తున్నాను. యాడికి వెళ్ళా? ఎవర్రా నువ్వు? మధ్యలో వచ్చావు. నేనెవర్నా? నీలాంటి రౌడీ నాయాలకి రౌడీ సింహాన్ని, నీలాంటి కవిక్కిన వాళ్ళకి సింహాన్ని జీవితం చంపడానికి వచ్చిన చైతన్యాన్ని. సమరసింహమైనా నన్ను ఏమీ చేయలేవు. బాబ్జీ, నీ బాడీని చంపి నీ బాడీని బంగాళాతో కలిపి మరోసారి ఇలాంటి పని చేయకుండా చేస్తా. టైగర్ శివ మనసుతోనే పెట్టుకుంటున్నావు. రేపు సూర్యోదయాన్ని చూడలేవు. ఈ బాబ్జీ పేరు చెప్తే పెద్దవాళ్ళ నుంచి బెంగళూరు వరకు హడాల్. బాబ్జీ, మీలాంటి గోండాల్ని ఎన్కౌంటర్ చేయడానికి ఈ సిటీకి కొత్త పోలీస్ కమిషనర్ గా వస్తున్నాడు. ఇక మీకు మీ ఆటలు సాగు. మీకు ఇక రోజు ప్రతిరోజు యమగండమే. ఎవడొచ్చినా మాకు సలాం చేసి గులాం కొట్టి వెళ్లాల్సిందే. మాతో పెట్టుకుంటే రేపు భూమి మీద ఎవడూ బతకలేడు. మీరు అనుకున్నట్లు మీ మాటలు విని తెలుగు తక్కువ వాడు కాదు ఆ పోలీస్ కమిషనర్. కలేజా గల యంగ్ టైగర్ అతను. మీ కండలు కరిగించే లాంటి కుర్రవాడు. మా పార్ట్నర్ పొలిటికల్ నాగిరెడ్డి ఉన్నంత కాలం నువ్వు ఏమీ చేయలేవు. నిన్ను వాడిని అడ్డు తొలగించి శత్రుశేషం లేకుండా చేసుకుంటాం. మరోసారి ఎలాంటి పని చేస్తే ఇక్కడ అడ్డంగా నరికేస్తా. చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయానికి థ్యాంక్స్ అవసరం లేదు. అది సరే, మీరు ఇక్కడ ఇక్కడికి నా ఫ్రెండ్ ప్రియాంక వస్తానంటే ఎదురు చూస్తున్నాను. మీ పేరు? నా పేరు రోజా. రోజా, నా పేరు చైతన్య. చైతన్య, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేము భయం లేకుండా ఉండగలుగుతున్నాము. ఈ బాబ్జీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. రోజా, వీళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయంటే రాజకీయ నాయకులు అండదండలు ఉండబట్టి వీళ్ళు తెగరెచ్చబోతున్నారు. అవును చైతన్య, నేటి యువతరంలో మార్పు రావాలి. స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. స్త్రీలు రోడ్డు పక్కన నేను నడవాలంటేనే చాలా భయపడిపోతున్నారు. రోజా,
రోజా పోలీసులు సక్రమంగా డ్యూటీ చేస్తే వాళ్ళపై రాజకీయ నాయకులు ప్రెజర్ పెడుతుంటారు. అవును చైతన్య, పోలీసులు కరెక్ట్ గా డ్యూటీ చేస్తే ఈ స్త్రీలపై అత్యాచారాలు, ఈ గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. రోజా రోజా మీలాంటి ధైర్యవంతులు ఉండబట్టే రోజా మీలాంటి ధైర్యవంతులు ఉండబట్టే రోజా మీలాంటి యువతలు సక్రమంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది. అవును చైతన్య, ఈ మధ్య కాలేజీలో గుండాలు చేరి స్టూడెంట్స్ ని ర్యాగింగ్ కి అలవాటు చేస్తున్నారు. ఈవిడేషన్ కేసుల్ని సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అది సరే, అంతా నాతోనే చెప్పిస్తున్నారు, మీ సంగతి ఏమి చెప్పట్లేదు. సరే చైతన్య, నా క్లాస్ కి టైం అయింది. నేను మరలా వచ్చినప్పుడు నా గురించి వివరంగా చెప్తాను. నీలాంటి అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడు ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. ఎప్పటికైనా నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా ఆశ, నా కోరిక. రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా, జరుగుతున్నాయి గంట బుగ్గలు, వేసైనా చాటు రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా, అందాలన్నీ ఇచ్చుకోన్నా. చూడండి, రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా, అందాలన్నీ ఇచ్చుకోన్నా. జరుగుతున్నాయి గంట బుగ్గలు, కోరుకున్నాయి
రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా ఐ అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోనా ఓ సుందరి కానీ మరి పిల్ల ఒళ్ళొకొచ్చి అల్ల మైలో చిల్లవడేమంట చురుకు చూసి చురకవేసి నోటికి పోవాల ఏడు వారి వారి తులి తులి హరి పాచందా రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా ఐ అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోనా బాతుంటరి చూసి గురి కట్టి కట్టి ఇట్ట గుట్టు మట్టు కట్టి చేయమంటే వదలగంట వయస్సు కంట ఎచ్చక పుట్టిందే వేడి తాకించేద్దాం వాడి వాడి సైరో సారంగా రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా ఐ అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోనా జరుగుతున్నాయి సంట బుక్కలు కోరుకున్నాయి కంటి ముద్దులు అమీరేరో లేకు నమస్తే నాగిరెడ్డి గారు, రమ్మని ఫోన్ చేశారేంటి? కమిషనర్ నీకోసమే ఎదురు చూస్తున్నా. దేనికి సార్? నా మనుషుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో వేసావంట. నా మనుషులని తెలియక వేసావా? ఎవడైతే నాకు అనవసరం. ఎవడు తప్పు చేసినా వాడిని అరెస్ట్ చేస్తా, అవసరమైతే మిమ్మల్ని కూడా లెక్క చేయను. కమిషనర్, ఈ నాగిరెడ్డి గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. ఈశ్వర్ ప్రసాద్ గురించి పూర్తిగా నాకు తెలిసకపోయినా నాకు ఫోన్ చేసావు నాగిరెడ్డి. నీ పొలిటికల్ గేమ్ నా ముందు ప్రయోగించాలని చూస్తే నిన్ను ఎన్కౌంటర్ చేసి సింపుల్ గా నీ చరిత్ర ముగిస్తా. సార్, ఈ పొలిటికల్ కింగ్ నాగిరెడ్డితో సవాళ్లు చేసి నా ముందు నిలబడ్డా మొదటి పోలీస్ ఆఫీసర్ నువ్వే. నీలాంటి ఆఫీసర్లు నా ముందు క్యూలో నిలబడతారు. అసలు నువ్వెంత అన్న నీతోనే వీడు సామాన్యుడు కాదు అని అనిపించకపోతే నా పేరు ఈశ్వర్ ప్రసాద్ కాదు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాల పదవిలో ఉండే నీకే అంత 60 సంవత్సరాల వృత్తినే దైవంగా భావించి జీవిస్తే నాకెంత ఉండాలి నాగిరెడ్డి? కమిషనర్, మర్యాదగా నాతో చేతులు కలుపు. నిన్ను
హైజీన్ చేస్తా. నా మనిషి అని తెలిసిన తర్వాత నీ మీద ఏగ కూడా వాళ్ళనే ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్న నాకు నువ్వు నలుసుతో సమానం. ఆనంద్ కంటిలో పడి ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజేస్తా. నువ్వు గ్యాంగ్ గా మ్యాటింగ్ చేస్తున్నా ఆ టైగర్ శివ గారిని ఈ సిటీలో అందరూ సృష్టిస్తున్నా దుర్గా బాబ్జీ రాకేష్ వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్ళి ఈ పోలీస్ పవర్ అంటే ఏందో తెలియజేస్తా. ఏయ్, ఈ నాగిరెడ్డి ముందు నీ పోలీస్ పవర్ జీరో అవుతుంది. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి నా సత్తా చూపిస్తా. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. గుర్తుంచుకో. వస్తా. కమిషనర్, ఈ నాతో పెట్టుకున్న ఈ నాగిరెడ్డి నీకు నీ అంత చూడండి నిద్రపోటురా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేల చూపే నువ్వే. ఓ మిస్సమ్మ మిస్సమ్మాయమ్మ నవ్విన నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో లవరి సోకిందయ్యో. రసకంటే పాటిగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులు, అద్దురాదంట నో ఎంట్రీ గుర్రదారిలో. ఓ మిస్సమ్మ మిస్సమ్మాయమ్మ నవ్విన నువ్వేనమ్మా.